మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి బొమ్మరాసిపేట గ్రామంలో భారీ చోరీ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 20 తులాల బంగారం 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దుండగుల కదలికలు రికార్డ్ అయినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటల దాకా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు. 3 తర్వాత ఫాదర్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడలేదు. 8:30 ఫాదర్ వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే ఇది డోర్ లాక్ చేసింది. నుంచి బయటని తాళం ఎరగొట్టి లోపల నుంచి లాక్ చేసి లోపల మొత్తం అంతా ఇక్కడికక్కడ మొత్తం అన్ని గోల్డ్ అంతా చేసుకున్నారు. ఏం లేదు, గోల్డ్ క్యాష్ పోయింది. గోల్డ్ సుమారు ఒక 20 తులాల దాకా పోయింది. క్యాష్ ఒక 2-2.5 లక్షల దాకా మిస్సింగ్. తర్వాత వచ్చి చూస్తే తెలిసినాక పోలీసులు కంప్లైంట్ చేసి పోలీసులు వచ్చి రాత్రి ఉన్నారు. మొత్తం అన్ని చూసారు. ఫారెన్సిక్ వాళ్ళు కూడా పిలిపించారు. వాళ్ళు కూడా అన్ని క్రూస్ టీమ్ అన్ని వచ్చి చూసుకున్నారు. అన్ని తీసుకుని వెళ్ళారు. కానీ ఎప్పుడు ఇట్లా ఇంత ఘోరంగా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మేము కూడా చూడలేదు ఇట్లా ఈ పరిస్థితి. బొమ్మరాజ్పేటలేదు ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఘోరంగా వాళ్ళు అల్మారా కూడా మొత్తం ఇరగొట్టేసారు. మొత్తం ఇది చేసారు. మొత్తం ఎవరు లేని టైం చూసుకోవాలి. అది కూడా సాయంత్రం పూట, పొద్దున కాదు, రాత్రి కాదు, 6 నుంచి 8 గంటల లోపల.